రెక్కలు వస్తే వాస్తవాలు పరుగులు తీస్తాయని ఓ సామెత. ఇది నవ్వు తాలూకు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఓనాటి ఊహ మరోనాటికి వాస్తవం కావచ్చునని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. అదే తీరున సినిమా క్రియేటివిటీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కు దారితీస్తోంది. దశాబ్దాల క్రిందట విఖ్యాత అమెరికన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రాసిన రోబో నవలల ఆధారంగానే నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు న్యాయ సూత్రాలు రూపొందిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అసిమోవ్ రోబో నవలల ఆధారంగా కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. ఇక జురాసిక్ పార్క్ సినిమాను చూసి అంతరించిపోయిన జంతుజాలాన్ని పునఃసృష్టి చేసేలా జీన్ ఎడిటింగ్ సాగుతోంది. అలాగే బుల్లితెరపై విశేషాదరణ చూరగొన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని డైర్ వూల్ఫ్ను చూసి ఇప్పుడు రీక్రియేషన్ చేశారు. నిజానికి డైర్ వూల్ఫ్ అన్న జంతుజాతి అంతరించి 12,500 సంవత్సరాలైంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో గ్రాఫిక్స్ ద్వారా రూపొందించిన డైర్ వూల్ఫ్ను చూసినప్పటి నుంచి జీన్ సైంటిస్ట్ ఆ జీవిని రీక్రియేట్ చేసే పనిలో పడ్డారు. అమెరికాకు చెందిన కోలోసల్ బయోసైన్సెస్ అనే బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ జీన్ ఎడిటింగ్ విధానంతో మొత్తానికి 12,500 ఏళ్ల క్రితం ఈ భూమిపై సంచరించి తర్వాత అంతమైపోయిన డైర్ వూల్ఫ్ పిల్లలను సృష్టించింది. ఈ ప్రయోగశాలలో 3 డైర్ వూల్ఫ్ పిల్లల్లో 2 మగవి, 1 ఆడది. మగ డైర్స్కు రోమన్ సామ్రాజ్య నిర్మాణ రూపశిల్పులైన కవల సోదరులు రొములస్, రెమస్ అన్న పేర్లు పెట్టారు. ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కీలకమైన పాత్ర ఖలీసీ పేరును ఆడ డైర్ పిల్లకు జోడించారు. ఏళ్ల నాటి మంచు యుగంలో సంచరించిన డైర్ వూల్ఫ్ పిల్లలను పునఃసృష్టించిన వైనాన్ని హాలీవుడ్ జనం కూడా విశేషంగా చర్చించుకుంటున్నారు. కొందరు జురాసిక్ పార్క్ నవల రచయిత మైకెల్ క్రిచ్టన్ను, ఆ చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పిల్బెర్గ్ను గుర్తు చేసుకోగా, మరికొందరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ రైటర్ జార్జ్ రేమండ్ మార్టిన్ను తలుచుకుంటున్నారు. వీరిలో స్పిల్బెర్గ్, జార్జ్ రేమండ్ మార్టిన్ జీవించే ఉన్నారు. వారిద్దరూ డైర్ వూల్ఫ్స్ పిల్లల గురించి మిత్రులతో, సన్నిహితులతో భలేగా ముచ్చటిస్తున్నారు. తాను గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చొప్పించిన ఓ అంతరించిపోయిన జంతువును సైంటిస్ట్ తిరిగి సృష్టించడం పట్ల మార్టిన్ ఆనందం అంతా ఇంత కాకుండా ఉంది. ఇక సినిమా లవర్స్ గతంలో తాము వీక్షించిన సైన్స్ ఫిక్షన్ మూవీస్ను, వాటిలో తాము భావించిన అభూత కల్పనలను గుర్తు చేసుకోవడం విశేషం. అలా సైన్స్ ఫిక్షన్ లవర్స్ గుర్తు చేసుకుంటున్న చిత్రాలలో జీన్ ఎడిటింగ్ ఆధారంగా 1993లో రూపొందించిన జురాసిక్ పార్క్ ముందు వరుసలో నుంచుంది. ఇదే తీరున జెనెటికల్ ఇంజనీరింగ్తో జంతువులను రూపొందించిన చిత్రాలలో ర్యాంపేజ్, బ్లేడ్ రన్నర్ 2049, ఏలియన్, రోములస్, ద సబ్స్టాన్స్ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో జీన్ ఎడిటింగ్ ద్వారా క్రియేట్ చేసిన జంతువులు, వింత మానవుల వంటి పాత్రలు చోటు చేసుకున్నాయి. కాగా కేవలం జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన మానవుల గాథలతోనూ కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. అలాంటి వాటిలో గట్టాక, ద ఫిఫ్త్ ఎలిమెంట్, ద సిక్స్త్ డే, ఎలిజియం, క్రైమ్ ఆఫ్ ది ఫ్యూచర్ వంటి సినిమాలు ఉన్నాయి. ఏదేమైనా ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు జెనెటికల్ ఇంజనీరింగ్ రెండు పరుగులు తీస్తూ పోతున్నాయి. వీటి నేపథ్యంలో ఇప్పటికే అనేక చిత్రాలు రూపొంది జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సఫలీకృతమైన ప్రయోగాల రీత్యా మరికొన్ని సినిమాలు జీన్ ఎడిటింగ్ నేపథ్యంలో రూపొందవచ్చు. సినిమాటిక్ క్రియేటివిటీ, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కు స్ఫూర్తిగా నిలవడం అన్నది సినీ జనానికి మహదానందం కలిగిస్తోంది.